ప్రపంచ మార్కెట్లో మన ప్రధాన పోటీదారు అయిన వియత్నాం రొయ్యల సాగులో ఎందుకు ఎప్పుడు ముందంజలో ఉంటుంది? మనలాంటి వాతావరణం ఉన్నా వారు తక్కువ నష్టంతో ఎక్కువ ప్రొడక్షన్ ఎలా సాధిస్తున్నారు? అసలు వారి విజయం వెనుకున్న రహస్యాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటగా వారు డెన్సిటీ మేనేజ్మెంట్. మనం హై డెన్సిటీలో సాగు చేస్తే వారు మీడియం డెన్సిటీని పాటిస్తారు. ఎక్కువ రిస్క్ కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువ సక్సెస్ కావాలనేది వారి విధానం. ఇక రెండోది బయోప్లాగ్ మరియు RAS సిస్టమ్స్. వియత్నాం రైతులు బయట నీటిని చెరువులోకి అనుమతించరు. నీటిని లోపలే రీసైకిల్ చేయటం వల్ల బయటి బ్యాక్టీరియా, వైరస్లు లోపలికి రాకుండా బ్లాక్ అవుతాయి. దీనివల్ల నీటి నాణ్యత ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఇక మూడోది వ్యాధి నివారణ. వ్యాధి వచ్చిన తర్వాత మందులు వేసే బదులు వారు ముందుగానే ప్రోబయోటిక్స్, నేచురల్ ట్రీట్మెంట్స్ వాడతారు. అలాగే నీటి క్వాలిటీ టెస్టింగ్ అనేది వారికి కేవలం రొటీన్ కాదు, అది రోజువారీ డ్యూటీ. వియత్నాం విజయ సూత్రం స్పష్టం: తక్కువ రిస్క్, స్టేబుల్ వాటర్, మెరుగైన టెక్నాలజీ. మనము అధిక దిగుబడి కోసం హై డెన్సిటీని తగ్గించి వ్యాధి నివారణ మరియు నీటి నాణ్యతపై దృష్టి పెడితే మన ఫలితాలు కూడా పూర్తిగా మారిపోతాయి. మీరు బయోబ్లాక్ లేదా RAS మోడల్ ను ప్రయత్నించాలని అనుకుంటున్నారా? అయితే కామెంట్ లో మీ అభిప్రాయం చెప్పండి. Follow Shrimp News for more updates.